అంటే పుట్టడం అనేది అందరికీ జరుగుతుంది, జీవించడం అందరికీ జరుగుతుంది, చనిపోవడం అందరికీ జరుగుతుంది. కానీ మరణాన్ని గెలిచి పునరుద్ధరణగా తిరిగి లేవడం యేసయ్య ఒక్కడికే జరిగింది. అందుకని ఆయన పునరుద్ధానం ఎలాంటిదంటే నిస్సందేహంగా ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని మనకి రుజువు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధానం ఎందుకు అవసరం అంటే ఆయన దైవత్వాన్ని రుజువు చేయడానికి అది అవసరం. నిజంగా ఈ రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఉన్న మాట చాలా శక్తివంతమైంది, అది చాలా ఇష్టమైంది కూడా. ఎందుకంటే మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో ఆయన నిరూపించబడ్డాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఈరోజు చాలామంది యేసు ప్రభుని దేవుడు అని నమ్మడానికి చాలా ఆలోచన చేస్తారు, చాలా క్వశ్చన్లు వేసుకుంటారు. అన్ని నేను పరిశీలించిన తర్వాత చేస్తానంటారు, అలా అంటారు, ఇలా అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసయ్య దేవుడు అని నువ్వు నమ్మడానికి నీకు 100 రుజువులు అక్కర్లా, ఒక్కటి చాలు. ఏది? ఆయన పునరుద్ధానం, అదొక్కటి చాలు. ఎందుకంటే ఇలా పునరుద్ధానుడైన వాడు ఇంకొకడు ఎవడైనా ఉంటే గనక, మరెవరైనా ఉంటే గనక అప్పుడు మనం ఆలోచించాలి. కానీ అలా పునరుద్ధానము చెందిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారే. ఆమేన్. అందుకనే ఆయన పునరుద్ధానము ఏమై ఉందంటే ఆయన దైవత్వానికి రుజువై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక.